ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయమున మీ అందరికీ నా శుభవందనాలు తెలియజేస్తున్నానండి. ప్రతి ఉదయం దేవుని వాగ్దానంతో మీ ముందుకు వచ్చే కృపను దేవుడు మాకు అనుగ్రహిస్తూ ఉన్నారండి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ప్రతి దినం దేవుని వాగ్దానంతో బలపరచబడి ఆ దినము దేవుని కృపతో నింపబడి ఆ దినమంతా కూడా ఆ మాటల చేత ఆదరించబడే భాగ్యమును ఆయన బిడ్డలకు దేవుడు అనుగ్రహిస్తున్నారండి. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగినవాడు. ప్రతి దినం వాగ్దానం వీక్షిస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ఆ వాగ్దానమును నమ్మగలిగితే ఆయన నమ్మదగినవాడనని, ఆ వాగ్దానమును వింటున్న మీ జీవితాల్లో నెరవేర్చే దేవుడునని ఉదయకాల సమయంలో ఆయన మాట్లాడుతున్నారండి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మీ అందరి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నామండి. మా కొరకు విశ్వాసంతో నడిపించబడుతున్న మా పరిచర్య కొరకు మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేట తెలియజేస్తూ ఉన్నానండి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం కూడా దేవుడు ఒక చక్కటి వాగ్దానమును మనకు అనుగ్రహిస్తూ ఉన్నారు. ఇర్మియా గ్రంథము దేవుని బిడ్డలారా 31వ అధ్యాయము 24వ వచనాన్ని ఈ దిన వాగ్దానం కొరకు నేను చదువుతూ ఉన్నానండి. అలసి ఉన్న వారి ఆశను తృప్తిపరచుదును, కృషించిన వారిని అందరినీ నింపుదును. అలసి ఉన్న వారి ఆశను తృప్తిపరచుదును, కృషించిన వారిని అందరినీ నింపుదును అని ఇర్మియా ప్రవక్త ద్వారా దేవుడు వాగ్దానం ఇస్తూ మాట్లాడుతూ ఉన్నట్లు దేవుని బిడ్డలారా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. అయితే దేవుని బిడ్డలారా, ఎవరు అలసి ఉన్నారు, ఎవరు కృషించిపోయి ఉన్నారు అంటే ఇశ్రాయేలీలు, యూదులైన వారు అలసిపోయి ఉన్నారు, కృషించిపోయి ఉన్నారు. ఎలా వారు అలసి ఉన్నారంటే, ఎలా వారు కృషించిపోయి ఉన్నారంటే, వారు తమది కాని దేశములో దాసులుగా ఉంటూ చెరగొని పోయి దేవుని బిడ్డలారా అలసిపోయే స్థితికి వెళ్ళిపోయారు. ఇక కృషించిపోయే జీవితంలోకి వెళ్ళిపోయారు. ఎందుకంటే దేవుని బిడ్డలారా, వారి దేశములో వారు ఉండుట వారికి సంతోషం, కానీ వారి దేశము కాని దేశములో వారు స్వతంత్రులుగా ఉండలేరు. వారు ప్రతిదాన్ని పొందుకోలేరు. అక్కడ ప్రతిదీ కూడా వారి యజమానుల దగ్గర అడిగినట్లుగానే అడిగి పొందుకోవలసినదే. గనుక ఇప్పుడు వారి స్థితి ఎలా మారిపోయిందండి? అలసిపోయే స్థితి. ఇక ఎందుకు ఈ జీవితం అని అలసిపోయే స్థితిలో ఉన్నారు, కృషించిపోయే స్థితిలో ఉన్నారు. అయితే దేవుడు మాట్లాడుతున్నారు, తన ప్రజలతో దేవుడు మాట్లాడుతున్నారు. దేవుని బిడ్డలారా, అలసి ఉన్న వారి ఆశను తృప్తిపరుస్తాను. ఇక ఆశ లేదు వారి జీవితంలో. మరలా మేము మా దేశానికి వెళ్ళగలమా, మరలా మా దేశంలో సంతోషించగలమా, మరలా మా దేశంలో మునిపొట్టి వలె మేము బ్రతకగలమా అనుకున్న వారితో దేవుడు అంటున్నారు, అలసి ఉన్న వారి ఆశను నేను తృప్తిపరుస్తాను, కృషించిపోయిన వారిని అందరినీ నేను నింపుతాను. మీరు కృషించిపోయి ఉన్నారు కదా, క్షీణించిపోయి ఉన్నారు కదా, మిమ్మల్ని అందరినీ మరలా నేను నింపుతాను. ఆరోగ్యవంతులుగా సమృద్ధి కలిగిన వారిగా నేను నింపబోతూ ఉన్నానని దేవుడు వాగ్దానం ఇచ్చి ఇర్మియా ప్రవక్త ద్వారా ఆయన మాట్లాడుతూ ఉన్నారండి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానం వింటున్న ప్రతి ఒక్కరితో దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. నీవు అలసి ఉన్నావా? ఇక ఈ పరుగు పందెములో, ఇక జీవితంలో నేను అలసిపోయాను, ఉద్యోగ ప్రయత్నాలు చేశాను, ఇక నేను పొందుకోలేను అని అలసి ఉన్నావా? వివాహ ప్రయత్నాలు చేస్తూ పిల్లల విషయాల్లో ఇక మా పిల్లలకి వివాహాలు చేయగలమా లేదా అని అలసిపోయి ఉన్నారా? దేవుని బిడ్డలారా, ఇక ఆరోగ్యం క్షీణించిపోయి వైద్యుల చుట్టూ తిరిగి ఇక మా జీవితాలు అలసిపోయి అనుకుంటున్నారా? దేవుడు మీతో మాట్లాడుతున్నారు, నేను మీ ఆశను తృప్తిపరుస్తాను. మీరు ఎలా ఉండాలని ఆశ కలిగి ఉన్నారో అటువంటి ఆశతో నేను మిమ్మలను తృప్తిపరుస్తానని దేవుడు మాట్లాడుతున్నారు. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యంలో చూస్తే హాగరు మనకు కనిపిస్తూ ఉంటుంది. హాగరు అబ్రహాము షారా దాసి అయిన హాగరును మనం చూసినట్లయితే, హాగరు అబ్రహాం వలన ఒక కుమారుని కన్నది. ఆ కుమారుని పేరు ఇస్మాయేలుగా మనం చూస్తాం. అయితే దేవుని బిడ్డలారా, అబ్రహాము షారాలకు దేవుడిచ్చిన వాగ్దాన పుత్రుడు వారు పుట్టిన తరువాత దేవుని బిడ్డలారా హాగరును
హాగరు కుమారుణ్ణి ఆ ఇంటిలో నుంచి పంపించాలని సారా అబ్రహామునకు చెప్పినప్పుడు, అబ్రహాము పంపించడానికి ఇష్టము లేక ఉన్నప్పుడు దేవుడు అబ్రహాంతో మాట్లాడుతూ, అబ్రహామా, నీ భార్య మాటను విను, ఆమెను నీ యొద్ద నుండి పంపివే, ఆమెను కూడా నేను ఆశీర్వదిస్తాను, ఆమెనే నేను గొప్ప జనంగా చేయబోతున్నాను, ఆమెను నీ యొద్ద నుండి పంపివేయమని దేవుని మాటను బట్టి దేవుని బిడ్డలారా అబ్రహాము షారాకు పుట్టిన ఇస్మాయేలు కుమారుని కూడా ఒక నీళ్ల తిత్తిలో నీళ్లు నింపి వారికి కొంత ఆహారం ఇచ్చి అక్కడి నుండి పంపివేసినట్లు మనం చూస్తాం. వారు అక్కడి నుంచి వెళ్ళిపోతున్నారు దేవుని బిడ్డలారా. బెహెర్షెబా అనే అరణ్యంలో ఇటు అటు తిరుగుతూ ఉన్నారు. వారు ఎటు వెళ్ళాలో తెలియలేని పరిస్థితి. ఆ సమయంలో వారి వద్దున్న నీళ్లు అయిపోయాయి దేవుని బిడ్డలారా. ఆ సమయంలో ఆ కుమారుడు పడిపోయాడు నీళ్లు లేక. ఆ కుమారుని మరణము నేను చూడలేను అని హాగరు ఒక స్థలంలో కూర్చుని ఏడుస్తూ ఉందండి. ఇక అలిసిపోయింది ఆమె జీవితంలో. అలిసిపోయి ఇక నా జీవితం అయిపోయింది, ఈ అరణ్యంలో నా కుమారుడు చనిపోతాడు, ఇక నేను చనిపోబోతున్నాను అని కృషించిపోయే సమయంలో దేవుని బిడ్డలారా దేవుడు హాగరుతో మాట్లాడి ఒక నీళ్ల ఓటను అక్కడ చూపించినప్పుడు దేవుని బిడ్డలారా అక్కడికి వెళ్ళి ఆ నీళ్లను ఆ కుమారుడికి పట్టి తాను తాగినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తామండి. అంటే హాగరు అలిసిపోయింది, కృషించిపోయింది, తన కుమారుడికి మరణమే, ఇక మాకు వేరే దిక్కు లేదు అనే పరిస్థితిలో దేవుడు అలసి ఉన్న ఆమె ఆశను తృప్తిపరిచారు. ఆమె ఆశ ఏమిటంటే నీళ్లు కావాలి. వారు నీళ్లు తాగితేనే ముందుకు నడవగలరు దేవుని బిడ్డలారా. వారికి అవసరమైన నీళ్లను దేవుడిచ్చి వారిని తృప్తిపరిచినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. రెండవదిగా మనం చూసినట్లయితే దేవుని బిడ్డలారా యోబు తన జీవితంలో సర్వము కోల్పోయాడు, కృషించిపోయాడు దేవుని బిడ్డలారా. తన శరీరము కూడా క్షీణించిపోయింది, తన శరీరము కూడా అనారోగ్య పాలైపోయిందండి. అలాంటి సమయంలో దేవుని బిడ్డలారా మరలా దేవుడు యోబును జ్ఞాపకం చేసుకొని యోబు జీవితంలో అనుకోవచ్చు, ఇక నా కుమారులు నా కుమార్తెలు చనిపోయారు, నాకు కలిగి ఉన్న సమస్తము నేను కోల్పోయాను, ఇక ఇది చాలు, ఇక దేవుని యొద్దకు నేను వెళ్ళిపోతాను అనుకున్నాడు. కానీ దేవుని బిడ్డలారా అతను ఎక్కడో తనలో ఆశ ఉంది, నా దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు, నా దేవుడు నన్ను విడిచిపెట్టడనే యోబులో ఉన్న ఆశను దేవుడు చూచి మరలా యోబుని జ్ఞాపకం చేసుకొని రెండంతల మేలు చేసినట్లు కృషించిపోయి అలసిపోయిన యోబు జీవితంలో తృప్తిని కలుగజేసిన దేవుని బిడ్డలారా తన యొక్క జీవితమును మరలా ఆశీర్వదించిన దేవుడు ఈ ఉదయకాల సమయంలో మాట్లాడుతూ ఉన్నారు. అలసి ఉన్న వారిని నేను తృప్తిపరుస్తాను అని, కృషించిన వారిని నేను నింపుదునని ఈ ఉదయకాల సమయంలో దేవుడు వాగ్దానం ఇచ్చి మాట్లాడుతూ ఉన్నారండి. ఈ వాగ్దానం వింటున్న దేవుని బిడ్డలారా నువ్వు ఎటువంటి పరిస్థితుల్లో అలసి ఉన్నా కృషించిపోయున్నా దేవుడు మాట్లాడుతూ ఉన్నారు, నేను నిన్ను తృప్తిపరుస్తాను, నీ ఆశను నేను తృప్తిపరుస్తానని ఆయన మాట్లాడుతూ ఉన్నారు. కనుక ఈ వాగ్దానము నమ్మి విశ్వసించి ఈ వాగ్దానములను ప్రతి దీవెన ఆశీర్వాదమును మనం పొందుకుందాం. దేవుడు తన వాగ్దాన మాటలను దీవించునుగాక. ఆమేన్. దేవుని బిడ్డలారా మీ కొరకు నేను ప్రార్థిస్తున్నాను. ప్రతి ఒక్కరూ కండ్లు మూసుకొని తలలు వంచి ప్రార్థనలో నాతో ఏకీభించాలని ప్రభు పేట తెలియజేస్తున్నానండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి మీకు వందనాలు. మహోన్నతుడా నీకు స్తుతులు చెల్లిస్తున్నాను నాయన. ఉదయకాలం చక్కటి వాగ్దానంతో మాతో మాట్లాడినందుకు మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను నాయన. నిజమే, అలిసి ఉన్న మా జీవితాలను తృప్తిపరిచే దేవుడు, కృషించిపోయిన మమ్ములను జ్ఞాపకము చేసుకునే దేవుడు అని అయా ఉదయకాలం వాగ్దానం ఇచ్చి మాట్లాడినందుకు మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను నాయన. అయా ఈ వాగ్దానం విన్నా ప్రతి ఒక్కరి జీవితాల్లో మేలు చేయమని ప్రార్థిస్తున్నాను, వారిని తృప్తిపరచమని ప్రార్థిస్తున్నాను నాయన. ఏ విషయాలైతే వారు అలసి ఉన్నారో వాటన్నిటి నుండి విడుదల పొందుకొని మీ చేత తృప్తిపరచబడే ఆశీర్వాదం దయచేయమని ప్రార్థిస్తున్నాను. దినమంతా మీ కృప, మీ కాపుదల, మీ సంరక్షణ, మీ తోడు దయచేయండి. అయ్యా ఎవరైనా బలహీనులుగా ఉండినట్లయితే మీ గాయపడిన హస్తం ద్వారా వారి సర్వ శరీరాలు ముట్టి స్వస్థత ఆరోగ్యమును కలుగు చేయమని ప్రార్థిస్తున్నాను. రాకపోకల్లో ఉన్న ప్రయాణంలో ఉన్నవారికి అయ్యా రాకపోకల్లో ఉన్నవారికి మీ కాపుదల, మీ సన్నిధి తోడుగా ఉంచమని ప్రార్థిస్తున్నాను. దినమంతయు మీ కృపలో నడిపించమని ఈ వాగ్దానమును విన్న ప్రతి జీవితాల్లో ఆశీర్వాదమును దీవెన కలుగు చేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.
యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తం సంపూర్ణమైనది. అపవాది క్రియలకు అనంత నాశనం కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్ములను మీ కుటుంబములను బహుగా దీవించునుగాక. ఆమేన్.